అమ్మ ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈ రోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా వీలైతే ఆదిత్య హృదయ పారాయణ, అలాగే ఆదిత్యుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, అలాగే ప్రత్యక్ష సాక్షిగా మనకి పైన కనబడేది సూర్యనారాయణ స్వామి కనుక ఆయనకి నమస్కారాలు పెట్టుకోవడం, సూర్య నమస్కారంలా చేసుకోవడం ఆయనకి అలాంటివి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ దానికి అవకాశం కనుక లేకపోతే సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడానికి కానీ, అది ప్రార్థనలకు కానీ, లేకపోతే మీరు ఏదైనా చేయలేకపోయినా మీ ఇష్టదైవాన్నైనా ప్రార్థించుకోవడం బట్టి చాలా వరకు అది అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతివారు కూడా దాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న దశాంతర్దశల్లో ఇబ్బందులు ఏదైనా ఉంటే దాన్ని ఈ గోచారరీత్యా ఫలితాలతో కలిపి చూసుకుంటున్నప్పుడు గోచారరీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు.